వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. కొండా మురళి తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా తెలుసుకోవాల్సిన పేరు కాదు. ఎందుకంటే తెలంగాణలో రాజకీయాల్లో ఉన్న వారికి అందరికీ ఆ పేరు పైన క్లారిటీ ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా కొండా మురళి గాంధీ భవన్కు వచ్చారు. ఇది రాజకీయంగా బాగా చర్చకు దారితీసింది. ఎందుకంటే వరంగల్ రాజకీయాలకు సంబంధించి, ముఖ్యంగా జిల్లాకు సంబంధించి కొండా మురళి దంపతులు, అంటే కొండా మురళి కొండా సురేఖకు సంబంధించిన అంశంతో పాటు జిల్లాల్లో ఉన్న ఇతర కాంగ్రెస్ నేతలకు మధ్య, ముఖ్యంగా కడియం శ్రీహరి లాంటి నేతల మధ్య గ్యాప్ ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణా సంఘం అనేది ఒకటి ఏర్పాటైంది. దాని ముందుకి కొండా మురళి హాజరయ్యారు. కొండా మురళి గాంధీ భవన్ మెట్లెక్కి దాదాపు 15 ఇయర్స్ తర్వాత ఆయన గాంధీ భవన్ మెట్లెక్కారు. ఏమాత్రం కొండా మురళి దీనికి సంబంధించినంత వరకు కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యంగా క్రమశిక్షణా సంఘం అతని పైన వస్తున్న ఆరోపణలు కానీ విమర్శలకు సంబంధించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించి నాయని రాజేందర్ రెడ్డి కానీ, కడియం శ్రీహరి కానీ, మిగతా వాళ్ళు ఏదైతే విమర్శలు చేస్తున్నారో కొండా మురళి తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, బహిరంగ సభల్లోనే మా పైన కామెంట్స్ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు పదే పదే విమర్శిస్తున్న నేపథ్యంలో క్రమశిక్షణా సంఘం కొండా మురళిని పిలిచింది. కొండా మురళి క్రమశిక్షణా సంఘం ముందు హాజరైన తర్వాత బయటకు వచ్చి మాట్లాడింది కూడా చూస్తే నేను ఎక్కడా తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. అంటే నన్ను తక్కువ అంచనా వేయొద్దు, రాజకీయంగా నన్ను తక్కువ అంచనా వేసిందని కానీ, లేకపోతే నన్ను ఎంత మాట అంటే అంత మాట అంటే నేను పడను, నన్ను రెచ్చగొడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని చెప్పేసి ఒక రకంగా గాంధీ భవన్ వేదికగానే ఆయన హెచ్చరిక జారీ చేసి వెళ్ళారు. సో కాంగ్రెస్ పార్టీ వరంగల్ అంశాన్ని, అక్కడ ఉన్న విభేదాలను పరిష్కరించామని ప్రయత్నించినప్పటికీ తాజాగా కొండా మురళి చేసిన కామెంట్స్తో వరంగల్ వివాదం ఇప్పట్లో పరిష్కారం అయ్యే అవకాశం లేనట్టుగానే మనకు కనిపిస్తుంది.